Good morning to one and all. Today in this video we are going to discuss about the English bits. సో మనకి ఎల్డిసిఏ ఎగ్జామ్కి బెజవాడ డివిజన్లో ఇచ్చే ఎల్డిసిఏ ఎగ్జామ్కి ఇంగ్లీష్ బిట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ 841 క్వశ్చన్ చూస్తే హీ ఈజ్ నాట్ టు డాష్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే జరిగిందో తన కోసం దాన్ని ఏం చేయకూడదు అని చెప్తున్నారు. బ్లేమ్ చేయకూడదు, బ్లేమ్ వర్తీ అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఫ్యూచర్లో మనం అతన్ని చేయవచ్చా చేయకూడదా, అతన్ని మనం బ్లేమ్ చేయవచ్చా చేయకూడదా అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే హీ ఈజ్ నాట్ టు బీ బ్లేమ్డ్ అని వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కమలాస్ ఫౌంటైన్ పెన్ ఈజ్ డాష్ శ్యామాస్. సో ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ కంపారిజన్ అనేది ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్. సో కమలా దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్ను, శ్యామాస్ దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్ను యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్, రెండు ఒకటే రకమైన ఎక్స్పెన్సివ్ అంటే ఒకటే రకమైన ఖరీదు అని మీనింగ్. సో అలా కాకుండా సో ఎక్స్పెన్సివ్ యాజ్ అంటే కమలా దగ్గర ఉన్న పెన్ను ఎక్కువ ఎక్స్పెన్సివ్ దెన్ కంపేర్ టు ద ఎనీ అదర్. సో ఎక్కువ మందితో కంపేర్ చేసేటప్పుడు కమలాస్ దగ్గర పెన్ అట్లా ఉంటే సో ఎక్స్పెన్సివ్ అంటారు. సో శ్యామాస్ దగ్గర పెన్ కన్నా ఎక్కువగా ఉంటే మటుకు సో అప్పుడు ఎక్స్పెన్సివ్ దెన్ అంటారు. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్. కమలాస్ దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్ను, శ్యామాస్ దగ్గర ఉన్న ఫౌంటైన్ పెన్ను ఒకే రకమైన ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్. సో ఇక్కడ నెంబర్ అనేది ఒక సింగులర్గా తీసుకోవాలండి. ఎంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఆ నెంబరు ఈజ్ క్వైట్ డిస్టర్బింగ్. సో ఇక్కడ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎస్ ఉంది కదా అని మనం ప్లూరల్గా తీసుకోకూడదు. ఎంత నెంబర్ అయితే 48 నెంబర్స్ ఉన్నాయా 60 నెంబర్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఉన్నారో దాన్ని మనం సింగులర్గా తీసుకొని సింగులర్ తర్వాత మనకు వచ్చేది ఈజ్ వస్తుందండి. నెంబర్ ఆఫ్ డ్రాప్ అవుట్స్ ఈజ్ క్వైట్ డిస్టర్బింగ్ అని చెప్పాలి, అంతేగాని ఆర్ డిస్టర్బింగ్ అని చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ 844th క్వశ్చన్ షీ హ్యాస్ నెవర్ డాష్ విత్ హిజ్ వర్క్ యాజ్ ఎ క్లర్క్. సో ఇక్కడ తను ఎప్పుడు ఏమవ్వలేదంట సాటిస్ఫై గురించి. ఇక్కడ సాటిస్ఫై ఇది వర్బ్కి సంబంధించింది, నెవరు అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. నెవర్ అని వచ్చినప్పుడు మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించిన V2 ఫామ్ యూజ్ చేయాలి. సాటిస్ఫైడ్. సో ఇక్కడ సాటిస్ఫై అనేది V1, సాటిస్ఫైడ్ అనేది V2. ఇక్కడ మనం ఏ ఆప్షన్ పెట్టాలి అంటే హీ హ్యాస్ నెవర్ సాటిస్ఫైడ్ అంటే ఆల్రెడీ సాటిస్ఫై అవ్వలేదంటే V2 పెడతాము. ఇది మనకి పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి మనము సాటిస్ఫైడ్ అని పెడతాము. షీ హ్యాస్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ వర్క్ యాజ్ ఎ క్లర్క్. ఇది మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించింది. నెక్స్ట్ 845 క్వశ్చన్ చూడండి. ఎట్ ఎ డాష్ స్టేషన్ ఐ విల్ హైర్ ఎ కూలీ టు క్యారీ మై బ్యాగ్. ఏ స్టేషన్స్లో ఒక స్టేషన్లో ఐ విల్ హైర్ ఎ కూలీ టు క్యారీ మై బ్యాగ్. ఈ క్వశ్చన్ మనకి ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇది ఆర్టికల్స్లో మనకి ఏ, యాన్, దా అని 3 ఉంటాయి. సో ఇక్కడ ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ వచ్చే ముందు మనము ఏ అనేది వాడతాము. ఓవెల్ సౌండ్ AEIOU అంటే ఈ ఓవెల్ సౌండ్ ముందు వచ్చేటప్పుడు మనం యాన్ వాడతాము. దా అనేది స్పెసిఫిక్ ఒక దాని గురించి పర్టికులర్ దాని గురించి మనము చెప్పేటప్పుడు మనము దాన్ని వాడతాము. సో ఇక్కడ మనకి ఎట్ దట్ స్టేషన్ అంటే ఒక పర్టికులర్ స్టేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎట్ ద స్టేషన్ అతను స్టేషన్లో ఏ ప్లేస్లో అనేది పర్టికులర్గా మనకు చెప్తున్నారు కాబట్టి ఐ విల్ హైర్ ఏ కూలీ టు క్యారీ మై బ్యాగ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎట్ అన్ స్టేషన్ అని చెప్పమండి. ఎట్ ద స్టేషన్ ఐ విల్ హైర్ ఏ కూలీ టు క్యారీ మై బ్యాగ్.
సో ఏ కానీ యాన్ కానీ వన్ ఇండికేట్ చేస్తుంది. దా అనేది ఏంటంటే ఒక పర్టికులర్ థింగ్, అంటే ఒక స్పెసిఫిక్గా ఒక దాని గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు దా అంటారు. ఇక్కడ ఆల్రెడీ మనం స్పెసిఫిక్గా ఒక స్టేషన్లో అని చెప్తున్నారు, అంతేగాని ఎయిర్పోర్ట్లో కాదు, లేదంటే పోస్ట్ ఆఫీస్లో కాదు. ఇక్కడ పర్టికులర్గా మనకి స్టేషన్ అని ఇండికేట్ చేస్తున్నారు. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఎట్ ద స్టేషన్ ఐ విల్ హైర్ ఏ కూలీ టు క్యారీ ఎనీ బ్యాగేజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ 846th క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్. సో ఇక్కడ మనం దాన్ని సింగులర్గా కన్సిడర్ చేయాలండి. ఈచ్ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే క్యారీ చేస్తున్నామో ఇండికేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అన్నారు. సో ఆ క్వశ్చన్ యొక్క చివర్లో దాన్ని ఇండికేట్ చేశారు అన్నారు. సో ఇప్పుడు మనము ఈ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది సింగులర్గా కన్సిడర్ చేయాలి. సో ఎందుకంటే బై ఈచ్ క్వశ్చన్ అని ఇచ్చారు. సో ఆ నెంబర్ అనేది ఇప్పుడు 4 అనేది ఒక నెంబర్. సో ఒక 5 మార్క్స్ అనుకోండి, 5 అనేది ఒక నెంబర్. నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది మనం సింగులర్గా కన్సిడర్ చేయాలి. నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఇండికేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అని చెప్పాలి, అంతేగాని ఆర్ అనేది పెట్టకూడదు, వర్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ వన్ 847. ఇట్ ఈస్ నెససరీ దట్ ఎవ్రీబడి డాష్ హ్యావ్ ఏ హౌస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది అవసరం, ప్రతి ఒక్కరికి ఒక హౌస్ అనేది ఉండటం అవసరం అన్నారు. సో అప్పుడు మనం ఏం వాడాలంటే షుడ్ అని వాడాలి. ప్రతి ఒక్కరికి ఒక హౌస్ అనేది ఉండాలి. షుడ్ హ్యావ్ ఏ హౌస్, ఖచ్చితంగా ఉండాలి. మనం పక్కాగా ఖచ్చితంగా ఉండాలంటే మస్ట్ వాడతాం, కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా అని చెప్పట్లేదు కాబట్టి ఉండాలి అని చెప్తాం. ఉండాలి అంటే షుడ్ వాడతాం, షుడ్ హ్యావ్. ఇట్ ఈస్ నెససరీ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ హౌస్. షుడ్ హ్యావ్ ఏ హౌస్ అని చెప్పాలన్నమాట, కలిగి ఉండాలి అని దాని మీనింగ్. నెక్స్ట్ వన్ ఐ డాష్ టెన్నిస్ ఎవ్రీడే. సో ఇది మనకి టెన్సెస్కి సంబంధించిందండి ఇది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది. సో ప్రతిరోజు నేను ఆడుతాను, టెన్నిస్ ఆడతాడు అంట. సో ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ఎవరైతే ఐ ఉన్నారో ఐ కానీ వి కానీ లేదా ప్లూరల్స్ కానీ ఉంటే మనం ఏవైతే వర్బ్ ఉందో ఆ వర్బ్ ప్లెయిన్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాం. అంటే ప్లే అయితే ప్లే అనే పెట్టేస్తాము. అలా కాకుండా సింగులర్స్ కానీ లేదా హీ కానీ షీ కానీ ఉన్నప్పుడు ఆ ప్లేకి మనం ఎస్ యాడ్ చేస్తాము. కానీ ఇంగ్లీష్లో మనకి టెన్సెస్లో ఐని కానీ వీని కానీ ప్లూరల్స్ అని ఐని కూడా మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాం టెన్సెస్లో. సో ఇక్కడ ఐ అని వచ్చింది కాబట్టి ఐ వచ్చినా వి వచ్చినా మనము ప్లే అనే వాడతాము. దానికి ఎటువంటి ఎస్ కానీ ఐఈఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయము, ఎందుకంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్. హ్యాబిచువల్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. సో ఐ ప్లే టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 849th క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ డాష్ ఫ్రమ్ విలేజ్. సో ఇక్కడ ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ మీ క్లాస్లో అంటే ప్లూరల్ వస్తుంది. మీ క్లాస్లో ఫ్రమ్ విలేజెస్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ మనకి వస్తారు అని మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే సింగులర్ అయితే కమ్స్ అని అంటాము, లేదా ప్లూరల్ అయితే మనం కమ్ అని అంటాము. సింగులర్ అయితే కమ్స్ అని అంటాము, ప్లూరల్ అయితే మటుకు కమ్ అంటాం. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి అంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ కమ్ ఫ్రమ్ విలేజ్. విలేజ్ నుంచి వస్తారు అని చెప్పటం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 850th క్వశ్చన్. ఐ థింక్ ఐ డాష్ ఏ న్యూ క్యాలిక్యులేటర్ ఫర్ టుమారోస్ మ్యాథ్స్ క్లాస్. సో అతను ఏం చెప్తున్నాడంటే తనకి కావాలి అని చెప్తున్నాడు. ఐ నీడ్ ఏ న్యూ క్యాలిక్యులేటర్ ఫర్ టుమారోస్ మ్యాథ్స్ క్లాస్. సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో నీడ్స్ అని ఉందండి. నీడ్స్ అని ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. నీడ్స్ అనేది మనం వాడకూడదు. ఏం వాడాలంటే నీడ్ అనేది వాడాలి. తనకి అవసరం, తనకి నీడ్. సో ఐ వచ్చింది కాబట్టి ఐ కానీ వి కానీ వచ్చినప్పుడు మనము ఏదైతే వర్బ్ ఉందో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయము. నీడ్ అంటే నీడే అంటాము. అలా కాకుండా హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే అప్పుడు నీడ్స్ అని అంటాం. ఐ థింక్ ఐ నీడ్ ఏ న్యూ క్యాలిక్యులేటర్ ఫర్ టుమారోస్ మ్యాథ్స్ క్లాస్ అని చెప్తున్నారు.